కడప జిల్లా స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో ఎస్ఆర్హెచ్ఆర్సీ ఆధ్వర్యంలో రాచపూడి డిగ్రీ కళాశాల నందు విద్యార్థులకు మాదక ద్రవ్యాల నివారణ పక్షోత్సవాలలో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు జూనియర్ కాలేజ్ చైర్మన్ రాచపూడి సాయి కృష్ణ తెలిపారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బద్వేల్ సిఐ రాజగోపాల్, గోపవరం సిఐ నాగభూషణం, గవర్నమెంట్ సూపరింటెండెంట్ సుబ్బారెడ్డి పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్నారని, ఆ మత్తులో అమ్మాయిలు, మహిళలు, విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, దొంగతనాలు చేస్తున్నారన్నారు। మత్తు పదార్థాలను సరఫరా చేసేవారు కానీ, వాటికి అలవాటు పడిన వారు కానీ అసాంఘిక అలవాట్లను ప్రేరేపించేవారుగా కారకులుగా శిక్షార్హులే అన్నారు। మాదక ద్రవ్యాల నిరోధానికి భారత ప్రభుత్వం నార్కోటిక్స్, డ్రగ్స్ అండ్ సైకోట్రాఫిక్ సబ్స్టెన్సెస్ చట్టాలను తీసుకువచ్చిందన్నారు। మత్తు పదార్థాలకు బానిసలవ్వకుండా మంచి నడవడిక, నైతిక విలువలు పెంపొందించుకొని మంచి పౌరులుగా ఎదగాలని యువతకు పిలుపునిచ్చారు। Tobacco, good, good. Next, alcohol, okay. Next, morphine. Next, gutka. Ganja. Ganja important. Ganja అనేది ప్రస్తుతం బాగా సొసైటీలో రోజుకు అది యూత్లోకి దూసుకొని పోతూ యూత్ అడిక్ట్ కావడానికి, యూత్ దానికి అట్రాక్ట్ కావడానికి చాలా కాలేజీలో, అంటే మీరు నమ్మరు కానీ చాలా కాలేజీలో, చాలా ఇంజనీరింగ్ కాలేజీలో, మెడికల్ కాలేజీలో డ్రగ్స్ అడిక్ట్ అయిన వాళ్ళు చాలా ఉన్నారు। మన సార్లు చెప్పినట్టుగా హెరాయిన్, కొకైన్, ఇంకా మార్ఫిన్, సైకో ట్రాఫిక్ సబ్స్టెన్సెస్ అంటారు వీటిని। వీటి వల్ల ఫస్ట్ డ్రగ్స్ గురించి తెలుసుకొని దాని యొక్క పరిణామం ఏమున్నాయి, మన లోపల దొరికేవైతే ఇందాక నేను చెప్పినట్లు కొకైన్, మార్ఫిన్, హెరాయిన్, మ్యారిజోనా ఇలాంటివి రకరకాల చాలా ఉన్నాయి మనకు। కానీ సిటీస్లో, పెద్ద పెద్ద సిటీస్లో ఇవి దొరుకుతాయి। కానీ ఈ మధ్య కాలంలో మన చిన్న చిన్న టౌన్లో కూడా వీటి యొక్క స్ప్రెడ్ అయింది। ఎందుకంటే నేను రాజపేటలో పనిచేసేటప్పుడు అక్కడ ఒక కొకైన్ సేల్ చేస్తామని చెప్పేసి మార్కెట్లో, అంటే మాకు ఇన్ఫర్మేషన్ వస్తే మేము డీకాయ్ ఆపరేషన్ అంటే